ఒక రైలు బండిలో ఇద్దరు అపరిచితులు ఒకే సీట్లో పక్కపక్కనే కూర్చొని ప్రయాణిస్తున్నారు. వాళ్ళ పేర్లు రైటర్ నాని, హీరో జానీగా చెప్పుకుంటారు. రైటర్ నాని అడుగుతాడు, నువ్వేం చేస్తుంటావని. హీరో జానీ చెప్తాడు, నేను సినిమాల్లో హీరోగా ట్రై చేస్తున్నానని. మరి నువ్వేం చేస్తుంటావని హీరో జానీ అడగగా, నేనా రైటర్, రచయితని అని గొప్పగా చెప్తాడు రైటర్ నాని. నీ ఫేస్కి రచయితవా అని మనసులో ఏదో అనుకొని, అయితే హీరో కాబోతున్న నా గురించి ఒక కవిత చెప్పు చూద్దాం అని అడుగుతాడు హీరో జానీ. రైటర్ నాని హీరో జానీని ఎగాదిగా చూసి కవిత ఇలా చెప్తుంటాడు. మహాసుందర తేజ నిన్ను వర్ణించతరమా, మహాసుందర తేజ నిన్ను వర్ణించతరమా, మిలమిల మెరిసేటి నీ కళ్ళ చూపేమో గుడ్ల గూబలు చూసే బెదురు చూపా, మిలమిల మెరిసేటి నీ కళ్ళ చూపేమో గుడ్ల గూబలు చూసే బెదురు చూపా, మృదువైన నీలేత మీసమ్ము చూడంగా, మృదువైన నీలేత మీసమ్ము చూడంగా, కొంగల రెక్కలకున్న ఈకలేమో, కొంగల రెక్కలకున్న ఈకలేమో, పదునైన నీ నోటి తెల్లటి దంతాలు, పదునైన నీ నోటి తెల్లటి దంతాలు, భీకరారాకాసి కోరలేమో, భీకరారాకాసి కోరలేమో, రింగు రింగుల్లాంటి నీ వెంట్రుకలు కొరగబడి, రింగు రింగుల్లాంటి నీ వెంట్రుకలు కొరగబడి, మధ్యలో జుట్టుంటే బాగుండునేమో, దివ్యంగా వెలిగేటి నీ రూపు లావణ్యం, దివ్యంగా వెలిగేటి నీ రూపు లావణ్యం, కొరివి దెయ్యము నువ్వు ఒకటనేమో, కొరివి దెయ్యము నువ్వు ఒకటనేమో అని కవిత్వం ఇంకా ఏదో చెప్తుండగా, ఆపురా ఆపు, నీ కవిత్వం కొండలెక్కిపోను, నన్నే పొగుడుతూ పొగుడుతూ హింసిస్తావురా, హీరో కాబోతున్న నన్ను ఎంకరేజ్ చేయకుండా నేలకేసి కొట్టినట్టు తుస్సుమనిపిస్తావురా, ఇంకా నాకు హీరో వద్దు జీరో వద్దు అని ఏడుపు ముఖం పెట్టుకొని ఆగుతున్న రైలు బండిలో నుంచి క్రిందికి దిగిపోతాడు హీరో జానీ. ఒక రైలు బండిలో ఇద్దరు అపరిచితులు